సార్ మరి థైరాయిడ్‌కి సంబంధించి థైరాయిడ్‌తో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు సార్. అదేంటి ఇదర్ థైరాయిడ్ వచ్చిందంటే టూ స్లిమ్ అయిపోతారు లేదా టూ ఫ్యాటీ అయిపోతారు. అది ఒక పాయింట్‌గా డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. సో, మరి థైరాయిడ్‌కి సంబంధించి కూడా మనము హోమియోపతి ద్వారా ట్రీట్ తప్పకుండా అమ్మా. మా చేయొచ్చంటారా? దగ్గర చాలామంది కేసెస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది ఆడపిల్లలకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ ఉంటే 2 టెస్టులు కంపల్సరీ చేయిస్తాము. హ్మ్. ఒకటి యూఎస్జీ పెల్విస్, దాంట్లో పీసీఓడి ఉందా అన్నది తెలుస్తుంది. అవును. రెండోది థైరాయిడ్ టెస్ట్ చేయిస్తే హైపోథైరాయిడిజం ఉందా అన్నది తెలుస్తుంది. హ్మ్. హైపర్ థైరాయిడిజం అన్నది ఓన్లీ 5% ఆఫ్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కేసెస్లోనే ఉంటుంది. హ్మ్. 95% ఆఫ్ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కేసెస్లో హైపోథైరాయిడిజమే ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం పేషెంట్లు చాలా శాతం దే పుట్ ఆన్ వెయిట్, లావెక్కుతారు. ఓకే. వాళ్ళకి అన్వాంటెడ్ ఎయిర్ గ్రోత్ రావచ్చు, గొంతు బొంగురు పోవచ్చు. ఇవన్నీ లక్షణాలు డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాళ్ళను మనము ఇక్కడ థైరాయిడ్ ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అయినా హ్మ్. దాని ప్రభావం, దాని లక్షణాలు శరీరంలో చాలా చోట్ల కనబడతాయి. అలానే పేషెంట్ యొక్క లక్షణాలని కూడా మనం చాలా తీసుకోవాల్సి ఉంటుంది పరిగణలోకి. అన్నీ తీసుకొని కాన్స్టిట్యూషనల్‌గా ట్రీట్ చేస్తే మా దగ్గర మోర్ దెన్ 50% కేసెస్‌లో ఇనీషియల్‌గా వాళ్ళు ఎల్ట్రాక్సినో, థైరోనామో ఏదో వాడుతూ ఉంటారు. వాడుతూ ఉంటే కొన్ని రోజులు మా మందులు వాడి, ఆ మందులు కూడా వాడి పారామీటర్సు, వ్యాధి లక్షణాలు, రోగి లక్షణాలని చెక్ చేసుకొని పర్ఫెక్ట్‌గా అయింది అన్నప్పుడు దాన్ని టేపర్ ఆఫ్ చేసి, దాన్ని ఆపేసి, మళ్ళీ అన్నీ పరిగణలోకి తీసుకొని మాది కూడా ఆపేసి ఓకే. 3 నెలలకు టీఎస్హెచ్ చెక్ చేయండి అని చెప్పి పర్ఫెక్ట్‌గా ఉందంటే ఆపేసేయండి అనొచ్చు. లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అన్నా కూడా అవసరం లేదు అని పూర్తిగా ట్రీట్మెంటు మానేసిన చాలామంది పేషెంట్లు ఉన్నారు. ఓకే. తగ్గించవచ్చు. హైపర్ థైరాయిడిజం కూడా అంతే. నియోమెర్కజాల్ అని మెటమెజాల్ మందు ఇస్తారు వాళ్ళు 5 ఎంజియో 10 ఎంజియో. అది ఆపేయడం అంటే కష్టం అవుతుంది, హార్ట్ మీద లోడ్ వస్తుంది, అది ఇది నానా గాబరా అది ఇది ఉంటుంది. వాళ్ళని కూడా ట్రీట్ చేస్తే కాన్స్టిట్యూషనల్‌గా స్టేబుల్‌గా అయ్యి ఆ మందు ప్రభావాన్ని నుండి బయటకు తీసుకొచ్చి ఫ్రీ చేసి అప్పుడు మన మందును కూడా ఆపేయొచ్చు. అలా చేయొచ్చు. ఓకే సార్.